కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము నాయన. మీ మాటలను మేము వింటుండగా తండ్రి, విని విడిచిపెట్టే వారము కాక విని హృదయంలో ఉంచుకొని మీకోసం నమ్మకంగా బ్రతుకుటకు కృప చూపుతారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క దినాన్న పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే ముఖ్యాంశము, మీరు సున్నతి పొంది ఉన్నారా? మీరు సున్నతిని పొంది ఉన్నారా? ప్రభునందు ప్రియులారా, మీరు సున్నతిని దనేముంటదిగా మీరు సున్నతిని పొందారా అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, సున్నతి అంటే ఏమిటి? సున్నతి అని దాన్ని ఏ విషయనయా? అది కాదు, అది బట్టన్ ఉండదు చూడా. ఏమని ఏం దినామోస్తారు కానీ ఇంతకి మీరు సున్నతి పొందారా అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ప్రియులారా, సున్నతి అంటే ఏమిటి? సున్నతి అన్నది దేవుడు ప్రప్రథమంగా మానవుల దగ్గర లేదా మనుషుల దగ్గర ఈ లోకంలో ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటి? అసలు సున్నతి అంటే ఏమిటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, సున్నతి అంటే ఏంటో మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 17వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 10-11 వచనాలు. నాకును మీకును నీ తరువాత సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏమిటంటే, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. ఏమన్నాడు? దేవుడు మన తండ్రి అయిన లేక భక్తుడైన అబ్రహాము గారితో మాట్లాడుతూ, నీకు నాకు ఒక నిబంధన గుర్తు ఏమంటున్నాడు? ఒక నిబంధన అంటే వడంబడిక, మాట ఇచ్చి పుచ్చుకోవడం. మీకును నాకును ఒక నిబంధన గుర్తు. మనం గమనిస్తే ప్రియులారా, నేరస్తులకు ఒక గుర్తేస్తారు. ఏం చేస్తారు? నేరస్తులకు ఒక గుర్తేస్తారు. అదేవిధంగా మనం గమనిస్తే ప్రియులారా, పాతకాలంలో నేరస్తులకు గుర్తులు వేసేవారు. ఏం తెలుసా? పాతకాలంలో ఏళ్ళు నరికేవాళ్ళు. ఏళ్ళు కట్టేయమనుకో, ఇతడు చాలా ప్రమాదకరమైన వాడు అని గుర్తది. అదేవిధంగా దేవుడు కూడా తన భక్తుడైన అబ్రహాము గారితో ఏం చేసుకున్నాడంటే, ఎబడిదే ఏం చేసుకున్నాడు? నిబంధన. ఏం చేసుకున్నాడు? నిబంధన. ఏంటయ్యా నిబంధన అంటే, మీకు నాకు నిబంధన గుర్తుండాలి. ఏది? గుర్తు మామూలు గుర్తు కాదు, ఇది నిబంధన గుర్తు. ఏంటయ్యా నిబంధన గుర్తు అంటే 11వ వచనంలో చెబుతున్నాడు, మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలెను. మీరు ఏం చేయాలి తెలుసా? మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందాలి. సున్నతి ఒక గుర్తు. నేను చెప్పాను కదా, దేవుడు ఒక గుర్తు ఇవ్వాలనుకున్నాడు, ఒక గుర్తు ఇచ్చాడు. ఆ గుర్తు ఏదో కాదు, అది సున్నతి. ఏది?
సున్నతి అనే గుర్తును ఎవరికి ఇచ్చాడయ్యా అంటే అబ్రహాము సంతతికి మొత్తానికి ఇచ్చాడు. సున్నతి అంటే ఏంటి తెలుసా? కత్తిరించటం. సున్నతి అంటే ఏంటి? కత్తిరించటం. మీరు సున్నతి పొందారా అని అడిగితే మీరేమంటారు తెలుసా? అయ్యో మేము సున్నతి పొందలేదు, సున్నతితో మాకు ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే సున్నతి ఒకనాటి కాలంలో అబ్రహాము సంతానానికి దేవుడు ఒక నిబంధనగా ఇచ్చాడు. వారే సున్నతి పొందారు. ఏమిటి ప్రియులారా, మనం గమనిస్తే సున్నతి పొందాలా? తప్పకుండా పొందాలా. ఎందుకు పొందాలి? దేవుడి నిబంధన. దేవుడు ఒకనాటి కాలంలో అబ్రహాముతో నిబంధన చేశాడు. ఆ నిబంధన నెరవేరాలంటే ఏం చేయాలి? ఇతడు ఖచ్చితంగా తప్పకుండా సున్నతిని పొందాలి. ఏం చేయాలి? సున్నతిని పొందాలి. ఒకవేళ సున్నతి పొందకపోతే, సున్నతి పొందలేదనుకో, చాలామంది సున్నతి పొందితే ఎంత, పొందకపోతే ఎంత అనే ఆలోచనతో ఉన్నారనుకో. ఒకవేళ వారే ఉన్నారనుకో, వారిని ఏమంటున్నాడు? 14వ వచనం, సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోపాంగ చర్మమును సున్నతి చేయబడదు అట్టివాడు తన జనులలో నుండి కొట్టివేయబడను. ఇతడు దేవుని మనిషి కాదు. ఎవరైతే సున్నతి చేసుకోలేదు, మీరు గమనించారా? అబ్రహాముకి ఇచ్చాడు కదా, అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు కదా, దేవునితో నిబంధన కదా. సున్నతి అంటే ఏంటి? దేవునితో నిబంధన. ఈ దేవునితో నిబంధన ఎవరైతే చేసుకోలేదనుకో, ఎవరైతే దేవునితో నిబంధన చేసుకోలేదా? ఏంటి దేవునితో నిబంధన చేసుకోవడం? తన శరీరమందు గోప్యాంగ చర్మమును కత్తిరించాలి. కత్తిరించడమే సున్నతి. ఈ సున్నతిని ఒకవేళ ఎవరైనా పొందలేదనుకో, సున్నతి పొందని ప్రతివాడు తన జనులలో నుండి కొట్టివేయబడతాడు. ఎవడైతే సున్నతి పొందలేదో వాడు దేవుని మనిషి కాదు. సున్నతి పొందని వాడు దేవునికి సంబంధించిన వాడు కాడు. సున్నతి పొందని వాడు దేవునికి సంబంధమే లేదు. సున్నతి పొందని వాడు దేవుడికి, ఆ సున్నతి పొందని వ్యక్తికి ఎటువంటి సంబంధం లేదని ఏం తెలుసా? సున్నతి పొందని వాడు ఎక్కడికి రాకూడదు చూడండి ఒకసారి. సున్నతి పొందని వాడు ఎక్కడికి రాకూడదు చూడండి ఒకసారి. నిర్గమకాండం 12వ అధ్యాయం 48వ వచనం. నిర్గమకాండము 12వ అధ్యాయము 48వ వచనం. నీ యొద్ద గట్టి చదువు అంతా. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప కోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత నిర్గమకాండం 12వ అధ్యాయం 48వ వచనంలో మనం చూస్తే, సున్నతి పొందని ప్రతి వాడు దేవుని సమాజములో చేరకూడదు. సున్నతి పొందని వాడు ఏం చేయాలి తెలుసా? ఎవరైతే సున్నతి పొందలేదో, సున్నతి పొందని వాడు ఎవరి మనిషి కదా? అతను దేవుని మనిషి కాదు. అతడు దేవుడికి సంబంధించిన వాడు కాదు. కాబట్టి అతడు దేవుని యొక్క సన్నిధిలో చేరకూడదు. దేవుని యొక్క సమాజంలో అతడు ఏం చేయకూడదు తెలుసా? చేరకూడదు. దేవుడి యొక్క సమాజములో అతడు చేరిపోకూడదు. ఎందుకు చేరిపోకూడదు చెప్పండి? అతడు సున్నతి పొందని వాడు దేవుని సమాజంలో చేరిపోకూడదు, దేవుడి సన్నిధానానికి రాకూడదు. ఇంకొకటి ఏం తెలుసా? సున్నతి పొందని ప్రతి వాడిని ఏం చేయాలని దేవుడు చెప్పాడు చూడండి ఒకసారి. హెజ్కేలు గ్రంథం హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 10వ వచనం. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనం. సున్నతి లేని ప్రతి వాడును చంపబడవలెను. ఏం చేయాలి? దేవుని గురుతు ప్రతి ఒక్కడిలో ఉండాలి. దేవుని గురుతు ఎవరిలో ఉండాలి? ప్రతి ఒక్కరిలో ఉండాలి. సున్నతి అన్నది ఎవరి నిబంధన? దేవుడితో మానవుడు చేసిన నిబంధన. మానవుడితో దేవుడు చేసిన నిబంధన. సున్నతి లేనివాడు ఏం చేయకూడదు?
సున్నతి పొందని వాడు జనులలో నుండి కొట్టివేయబడతాడు. సున్నతి పొందని వాడు ఏం చేయబడతాడు? అతడు దేవుని సమాజములో చేరకూడదు. సున్నతి పొందని వాడు బ్రతకడానికి వీల్లేదు. అతన్ని ఏం చేయాలి తెలుసా? చంపాలి. నువ్వేం చేస్తావు? ఓకే చేసి చదివేవు కానీ వేస్ట్. ఏమి? సున్నతి పొందని వాడు ఏం చేయాలి తెలుసా? చంపబడాలి. అట్టివాడు బ్రతకటానికి వీల్లేదు. సున్నతి పొందని దేవుడు చెప్పినది తప్పకుండా చేయాలి. సున్నతి పొందలేదనుకో పొందని వాడు దేవుని సమాజములో ఉండటానికి వీలు లేదు. చంపబడాలి. ఏం చేయాలి తెలుసా? సున్నతి లేనివారు చంపబడ్డారా? సున్నతి లేనివాడు ఏం చేయమన్నాడు? చంపబడాలి. సున్నతి లేనివాడు చంపబడాలి. సున్నతి లేనివాడు చంపబడాలి. చంపబడాలంటే సున్నతి లేని వారు ఎవరైనా చచ్చారా? సున్నతి లేనటువంటి వారిని ఎవరైనా చంపారా అని మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం, యెహోషువ 5వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. దేవుడు 2 కత్తులను చేయించి సున్నతి చేయండి అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఇశ్రాయేలీలు అరణ్యములో ప్రయాణంలో ఉన్నారు. అరణ్యములో ప్రయాణంలో ఉన్నటువంటి వీరు ఏం చేసి తెలుసా? చాలామంది సున్నతి పొందలేదు. సున్నతి పొందలేనటువంటి వారి విషయంలో దేవుడు తన భక్తుడైన యెహోషువ గారికి చెప్పాడు. ఏమని యెహోషువ గారికి చెప్పాడు? ఇదిగో యెహోషువ, నేను చదివాను ఓకే ఉండు. యెహోషువ నువ్వేం చేయాలి తెలుసా? యెహోషువ నువ్వు 2 రాళ్లను తీసుకో. ఏం చేయాలి తెలుసా? 2 రాళ్లను తీసుకొని రాతి కత్తులు చేయాలి. ఏ కత్తులు తెలుసా? రాళ్లతో కత్తులను చేయాలి. దేంతో? రాళ్లతో కత్తులను చేయాలని చెబితే ఆయన ఏం చేశాడు తెలుసా? రాళ్లను తీసుకున్నాడు. రాళ్లతో దేన్ని తయారు చేశాడు? కత్తులను చేశాడు. కత్తులను చేసి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఏం చేశాడు తెలుసా? యవనస్తులందరినీ కూడా సున్నతి చేయించాడు. ఏం చేశాడు? అరణ్యములో రాతి కత్తులతో సున్నతి చేయించాడు. రాళ్లతో, మామూలు బ్లేడ్ కాదు, రాళ్లను కత్తుల్లా చేయించాడు. కత్తుల్లా చేయించి ఏం చేశాడు తెలుసా? సున్నతి చేయించాడు. సున్నతి చేయిస్తే అందరికి అనుమానం వచ్చింది. ఏంటండి యెహోషువ గారు, మీరు సున్నతి చేయించారు, ఎలా చేయిస్తారు? అరణ్యంలో మేము ప్రయాణంలో ఉన్నాము. ప్రయాణంలో ఉన్నటువంటి ప్రయాణంలో ఉన్నటువంటి వారు సున్నతి చేసుకొని నడవగలరా? నడవలేరు కదా. మీరు ఎందుకు చేయించారు సున్నతి? మీరు సున్నతి చేయించడానికి గల కారణం ఏంటి అని యెహోషువ గారిని అడిగితే యెహోషువ గారు ఏమంటున్నారో చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు చదువు ఇప్పుడు. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో ఐగుప్తు నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధం చేసేటువంటి వారు, యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయారు. ఏమైపోయారు? ఐగుప్తు నుండి ప్రయాణం చేసినటువంటి వారిలో ఎవరున్నారో తెలుసా? యుద్ధం చేసేటువంటి వారు ఉన్నారు. చాలా యుద్ధ నైపుణ్యం కలిగిన వారు ఉన్నారు. వచ్చిన జాగ్రత్తగా వాక్యము. యుద్ధం చేసేటువంటి వారందరినీ కూడా ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? చచ్చిపోయారు. యుద్ధం చేసేటి వారందరూ చనిపోయారు. యుద్ధం చేసే వారందరూ ఎందుకు చనిపోయారు చెప్పండి? యుద్ధ సన్నద్ధులైన వారందరూ కూడా ఏమైపోయారు తెలుసా? చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? దేవుడు చంపేశాడు. ఎందుకు చంపేశాడు? వారందరికీ ఏం లేదు తెలుసా? సున్నతి లేదు. సున్నతి లేనందువలనే యుద్ధ సన్నద్ధులైన వారందరూ ఏమైపోయారు? మరణించారు, చచ్చిపోయారు. ఏమైపోయారు? చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? సున్నతి లేదు. సున్నతి లేని వారిని ఏం చేయాలన్నాడు దేవుడు? చంపేయాలి. మీరు చంపేయలేదా? నేనే చంపేస్తా. ఆ విషయం ఎవరికి తెలుపడింది తెలుసా? యెహోషువకు తెలుపడింది. ఇదిగో యుద్ధం చేసేటువంటి వీళ్ళు ఆలోచించారా? ఇంట్లో పనిచేసే పిల్లడు చనిపోయారనికి ఎంత బాధ అవుతుంది చెప్పండి. పుట్టినప్పుడు చనిపోతే బాధ ఉంటుంది. పనికి పెద్ద పెళ్లి పాయంకి వచ్చి చనిపోయినాక చాలా బాధపడతారు. అలాగే యుద్ధం చేసేటువంటి వీరందరూ కూడా ఏమైపోయారు తెలుసా? చనిపోయారు. చనిపోతే వెంటనే ఇమీడియట్గా యెహోషువ
ఏంటంటే రాతి కత్తులు చేసి అందరికీ టక్క 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 సున్నతి చేయించి. ఎందుకంటే వీరు బ్రతకాలంటే వీరికి ఏముండాలి? సున్నతి ఉండాలి. సున్నతి ఉంటేనే వీరు బ్రతుకుతారు. సున్నతి లేదా వీరు కూడా చస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు గమనించారా? ఎప్పుడైతే అరణ్య ప్రయాణములో ఇశ్రాయేలీల్లో యవనస్తులైన వారు చచ్చారు, అప్పటి నుండి ప్రతి ఒక్కరికి ఏమేర్పడింది? భయం ఏర్పడింది. ఓహో, తప్పకుండా మేము సున్నతి చేసుకోవాలి. సున్నతి చేసుకున్నారు. ఏం చేసుకున్నారు తెలుసా? సున్నతి చేసుకున్నారు. ప్రయోజనం ఏముంది? సుఖం ఏముంది? సున్నతి చేసుకున్నారు. ఏం చేసుకున్నారు తెలుసా? సున్నతి ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయమని చెప్పాడు దేవుడు? చూడండి ఒకసారి. దేవుడు ఎప్పుడు చేయమని చెప్పాడు? 12వ ఆదికాండం 17వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. 12వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయం 12వ వచనం. 8వ నీ ఇంట పుట్టినవాడు ఎవడైనను 8వ దినమందు అతనికి ఏం చేయాలి తెలుసా? సున్నతి చేయించవలెను. ఎన్ని రోజు? 8వ రోజునే. ఎప్పుడెప్పుడంటే చేయనికి లేదు ఇశ్రాయేలీలు. మరి వీళ్ళకి యవనస్తులు చేశారు కదా, కాబట్టి వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు, వీళ్ళు మర్చిపోయారు. యాక్చువల్గా అయితే నిబంధన ఏంటి తెలుసా? 8వ దినమునే ఏం చేయాలి తెలుసా? సున్నతి చేయించాలి. అంతెందుకు, మన రక్షకుడైన యేసుప్రభుల వారు ఎప్పుడు పొందారు సున్నతి? రక్షకుడైన యేసుప్రభుల వారు ఎందుకు? యోహాను గారు కూడా చూడండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయం 59వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 59వ వచనం. 8వ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేశారు. ఎవరికి? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఎన్నో దినాన సున్నతి పొందాడు? 8వ రోజునే సున్నతి పొందాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను 8వ దినమునే సున్నతి చేసుకున్నాడు. అదేవిధంగా చూడండి లూకాసు వార్త 2:21. లూకాసు వార్త 2:21 వచ్చిన. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున ఏం చేశారు? యేసు ప్రభుల వారు కూడా ఏం చేశాడు? 8వ దినమునే సున్నతిని పొందాడు. అంటే పుట్టిన ప్రతి ఒక్కరు కూడా, భుజమా నిద్రపోదామా, పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? సున్నతి పొందాలి. పొందకపోతే వారిని ఏం చేస్తాడు దేవుడు? సున్నతి పొందని వారిని దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. ఏం చేశాడు? చంపేశాడు. చావకుండా, మీరు ఆలోచించారా? చావకుండా బ్రతకాలంటే ప్రతి ఒక్కడు ఏం చేయాలి? సున్నతి పొందాలి. సున్నతి తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయులలో అనేకులు సున్నతి పొందారు. ఏం పొందారు? సున్నతిని పొందారు. ఎప్పుడు పొందారు సున్నతిని? 8వ దినమునే పొందాలి. సున్నతి పొందడము పాపం చేయడము, సున్నతి పొందడము పాపం చేయడము ఇది దేవుడికి నచ్చలేదు. దేవుడు నచ్చలేదు. ఇశ్రాయేలీలు ఒకవైపు మనం చూస్తే, మీరు ఖచ్చితంగా గోప్యాంగ చర్మమును కత్తిరించుకుంటే, గోప్యాంగ చర్మమును తీసివేస్తే మీరు నాతో నిబంధన చేసిన వారు అవుతారు, మీరు నా వారు అవుతారు, లేకపోతే మిమ్మల్ని కొట్టివేస్తానని చెప్పలేదు దేవుడు ఇంత కండిషన్గా, ఇంత కరకండిగా చెప్పిన దేవుడు తర్వాత ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 20వ వచనం. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం. క్షమించండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనం. మరియు నువ్వు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు 30వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే ఏమంటే తెలుసా? దేవుడు ఒక మాట చెప్తున్నా తెలుసా? హృదయమునకు నీ సంతతి వారు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయించాలి. ఏమంటున్నాడు?
ఏమన్నాడు? మోషే గారితో చెప్తున్నారు, మోషే ఇప్పుడు ఇంతవరకు దేనికి సున్నతి చేశారు తెలుసా? శరీరానికి సున్నతి చేశారు. ఎవరికి? దేనికి? శరీరానికి సున్నతి చేశారు. కానీ ఇప్పుడు శరీరానికి కాదు, నీ హృదయానికి. ఎవరి హృదయానికి? నీ హృదయానికి, నీ సంతతి హృదయానికి. అంటే సున్నతి దేనికి చేయాలన్నమాట? సున్నతి దేనికి చేయాలి? శరీరానికి సున్నతి చేశాం. ఏం చేసింది తెలుసా? ఇంతవరకు దేనికి సున్నతి చేశారు వాళ్ళు? శరీరానికి సున్నతి చేశారు. శరీరానికి సున్నతి చేసినటువంటి వారికి దేవుడు మరలా చెబుతున్నాడు, ఒరే నాయనా, శరీరానికి మాత్రమే సున్నతి చేస్తే సరిపోతుంది అనుకునేటువంటి మీకు ఒక విషయం చెబుతున్నా. ఏంటంటే శరీరానికి మాత్రమే కాదు, హృదయానికి కూడా ఏం చేయాలి తెలుసా? సున్నతి పొందాలి. హృదయానికి సున్నతి పొందాలా? శరీరానికైతే సున్నతి పొందాలంటే పొందగలం, హృదయానికి సున్నతి పొందాలంటే అందుకన్నాడు, నీవారు నీ సంతతి వారు హృదయానికి సున్నతి పొందాలి అన్నాడు. సున్నతి పొందాలి అన్నాడు. వారు ఏం చేశారు? పొందరో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. నీ స్పీడ్ ఉండాలా. 25వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనం. అన్యజనులందరూ సున్నతి పొందినవారు గనుక ఇశ్రాయేలీయులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందినవారు కారు. దేవుడు ఏమన్నాడు? మీరు నీ సంతానం, నీ హృదయమునకు, నీ సంతానం యొక్క హృదయమునకు ఏం చేయాలి? సున్నతి చేయాలి. సున్నతి చేయించుకోవాలని చెప్పాడు. ఈ సున్నతి చేయించుకోవాలని దేవుడు ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు. ఈ ఇర్మియా గ్రంథానికి వచ్చేసరికి ఏం చేయాలి తెలుసా? మీరు ఎవరు? ఇశ్రాయేలులారా మీరే మీరు ఏం తెలుసా? మీరు హృదయమునకు సున్నతి పొందినవారు కారు. నేనేమన్నానంటే శరీరానికి మాత్రమే కాదురా నాయన, హృదయానికి సున్నతి పొందాలి. ఈరోజు మనం ఆలోచించాలి. అందరూ కూడా ముస్లిం సోదరులు చాలామంది మేము కరెక్టు, ఎందుకంటే మేము సున్నతి చేసుకున్నాం, మేము దేవుడు చెప్పిన ప్రకారంగా చేసాం. ఈసా అలైహిస్సలాం సున్నతి చేసుకున్నాడు, మూసా అలైహిస్సలాం సున్నతి చేసుకున్నాడు, దావీద్ అలైహిస్సలాం సున్నతి చేసుకున్నాడు, సులైమాన్ అలైహిస్సలాం సున్నతి చేసుకున్నాడు అని వాళ్ళు ఏమేమో ఇవన్నీ రకరకాలు చెప్తారు. వాళ్ళు సున్నతి చేసుకున్నాడు. వాళ్లకు శరీర సంబంధమైన సున్నతి ఇచ్చిన దేవుడు ఏం చేశాడు తెలుసా? హృదయానికి సున్నతి చేయాలి. దేనికి? మీరు హృదయానికి సున్నతి చేయాలి. సున్నతి అనగా కత్తిరించడం. సున్నతి అంటే ఏంటి? కత్తిరించాలి. సున్నతి అంటే కత్తిరించటం. కత్తిరించేదాన్నే సున్నతి. దేన్ని కత్తిరించాలి? గోప్యాంగ చర్మమును కత్తిరించాలి. అయితే హృదయానికి సున్నతి చేయమన్నాడు. దేనికి? హృదయానికి సున్నతి చేయాలా? ఎస్, హృదయానికి సున్నతి చేయాలా? హృదయానికి దేనికి కత్తిరించాలి? హృదయంలో కూడా కొన్ని ఉన్నాయి. ఏమున్నాయి? హృదయంలో అసూయ ఉంది, కత్తిరించావా? ద్వేషం ఉంది, కత్తిరించా? సున్నతి పొందావా? ఈర్ష్య ఉంది, కత్తిరించావా? కోపం ఉంది, కత్తిరించావా? కుళ్ళుకునే తత్వం ఉంది, కత్తిరించావా? ఓర్వలేని తరం ఉంది, కత్తిరించావా? అసహించుకునేది ఉంది, కత్తిరించావా? హృదయములో ఎన్నో ఉన్నాయి. వ్యభిచారాన్ని కత్తిరించారా? మోసాన్ని కత్తిరించారా? దొంగతనాన్ని కత్తిరించారా? మీరు కత్తిరించారా? ఇవి లోపల హృదయంలో ఉన్నటువంటి ద్వేషాలు, అసూయలు, కుళ్ళు, కుట్రలు ఇవన్నీ కత్తిరించకుండా నేను సున్నతి పొందాను, నేను సుంతలు చేసుకున్నాను, నేను అది చేసుకున్నాను, ఇది చేసుకున్నాను అంటావా? అంటే దేవుడు ఏమంటాడు చూడండి ఒకసారి. అలా అంటే ఏమంటున్నా? కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం. దేవుని ఆజ్ఞను అనుసరించుటయే ముఖ్యము. దేవుని ఆజ్ఞ. ఏంటి దేవుని ఆజ్ఞ? శరీరానికి సున్నతి చేసుకుంటారని చెప్పిన దేవుడే దేనికి సున్నతి చేయమన్నాడు? హృదయానికి సున్నతి చేయమన్నాడు. హృదయానికి సున్నతి చేయాలి. హృదయానికి సున్నతి చెయ్యమన్నది ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు.
పౌలు గారు ఏమంటున్నారు? కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, దేవుని ఆజ్ఞను పాటించాలి. దేన్ని? హృదయానికి సున్నతి చేయాలి. హృదయములో ఉన్న వాటిని కత్తిరించాలి. హృదయములో ఉన్న వాటిని కత్తిరించకుండా శరీరంలో నువ్వు ఎన్ని కత్తిరించుకుంటే ఏమంటో చెప్పండి. ఎన్ని కత్తిరించుకుంటే ఏముంది? అతకి అన్నాడు, దేవుని ఆజ్ఞను అనుసరించుటయే ముఖ్యం, సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందక పోవుట ఎందు కూడా ఏమనుందా అంటే దేవుడు, ఆలోచించారు, ఎప్పుడైనా మీరు గమనించారా? దేవుడు శరీర సంబంధమైన సున్నతితో ప్రారంభించాడు, హృదయ సంబంధమైన సున్నతి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. మొదట శరీరాన్ని కత్తిరించమన్నాడు, తరువాత హృదయములో ఉండే పాపాన్ని కత్తిరించమన్నాడు. మొదట శరీరాన్ని కత్తిరించమన్నాడు, హృదయములో ఉండే ద్వేషాన్ని కత్తిరించమన్నాడు. ఈరోజు శరీరాన్ని కత్తిరించుకునేవారు ఉన్నారే తప్ప హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని ఎవరు ఉన్నారా? అందుకే కత్తిరించాలి. కత్తిరించి వారిని ఏం చేయాలి తెలుసా? కత్తిరించి ఏం చేయాలి? పాడేస్తారు. మీరు కూడా శరీర సంబంధమైన కోరికలను, శరీర సంబంధమైన ఆలోచనలను, శరీర సంబంధమైనటువంటి మనస్సును చంపాలి. మీరు నిజంగా నేనేమంటాను తెలుసా? ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా, అందుకే నా పాఠం ఏది? మొదట మీరు సున్నతి పొందారా? మీరు సున్నతి పొందారా? అయ్యో మేము పొందలేదండి. ఖచ్చితంగా నేనేమంటా తెలుసా? సున్నతి పొందితేనే పరలోకం. ఎవరు సున్నతి నేనేమంటా తెలుసా? ఇప్పటి వరకు మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా చెక్ చేయండి. ఒకసారి ఈ ప్రసంగం ఏది? ఈ ప్రసంగం యూట్యూబ్లో అప్లోడ్ అయ్యేది నేను చేసిన ప్రసంగం మొదటిది. ఏది? హృదయానికి సున్నతి చేయాలి. మీరు ఖచ్చితంగా సున్నతి పొందితేనే మీకు పరలోకం. సున్నతి పొందకపోతే పరలోకం లేదు. దేనికి? శరీరానికి కాదండోయ్. దేనికి? హృదయానికి. హృదయము సర్వ పాపానికి నిలయము, హృదయము సర్వద్వేషాలకు నిలయము, హృదయము అన్ని పాపాలకు కేంద్రస్థానము. అందుకే ఆ హృదయానికి సున్నతి చెయ్యండి. ఇక్కడ కూర్చున్న మీరందరిలో కూడా, మీరందరూ సున్నతి పొందాలి. మీలో ఏమున్నాయి? మీలో ఏమున్నాయి? ఎటువంటి బుద్ధులు ఉన్నాయి? మీలో ఎటువంటి తత్వాలు ఉన్నాయి? ప్రతిసారి ఆగస్టు 15కి ఏం చేసేవాళ్ళము? జెండా ఎగిరిచ్చేవాళ్ళము. ఈసారి ఎగిరియలేదు. ఎందుకు? మీ మనసులు బాలేవు, మీ హృదయాలు బాలేవు, మీ ఆలోచనలు బాలేవు, మీ తలంపులు బాలేవు. అందుకే మొదట మీరు కత్తిరించాల్సిన కత్తిరించుకోండి. గోర్లు పెరిగితే గోర్లు కత్తిరించుకుంటావు, ఎంటుకలు పెరిగితే ఎంటుకలు కత్తిరించుకుంటారు. మరి పాపం పెరిగింది, అసూయ పెరిగింది, ద్వేషం పెరిగింది, దాన్ని కత్తిరించాలా కత్తిరించకూడదా? చెప్పండి. క్రీస్తు రక్తంతో కడగబడిన మనమందరం కూడా ఒక కుటుంబం. క్రీస్తు రక్తంతో కడగబడిన మనమందరం ఒక కుటుంబం అయితే మీ ఇంట్లో ఒక చెల్లి, అన్న, తమ్ముడు తప్పు చేస్తారు, ఏం చేస్తారు? మన దగ్గరికి పోనంటారా? ఖచ్చితంగా పోతారు. ఒక్క సంఘములో ఉన్న మనము, ఒక్క శరీరములో చేర్చబడిన మనము ఎన్నో తప్పులు చేస్తారు. మీరు నా ఎడలు తప్పులు చేయలేదా? నేనైతే మీ ఎడలో ఎవరి ఎడలు తప్పులు చేయలేదు. మీరు నా ఎడలు చేశారు లేదా? చేసిన నేను ఇప్పటి వరకు క్షమిస్తున్నాను లేదా? ఎందుకు చెప్పండి? ఎందుకు? క్రీస్తు రక్తంతో కడగబడిన మనమందరం ఒక కుటుంబం. ఒక కుటుంబంలానే ఉండాలి. నువ్వు వేరే, నేను వేరే, నేను వేరే. నువ్వు సున్నతి చేసుకో, బాలేదు, నరకం పోతావు. ఇలాంటి ఆలోచనలు మీలో ఉన్నాయా? నరకం తప్పకుండా. రాసుకోండి ఒక వైట్ పేపర్ మీద. మీరు సున్నతి పొందితేనే మీకు పరలోకం. ఏ సున్నతి? శరీర సంబంధమైనది కాదు, హృదయ సంబంధమైన సున్నతిని పొందాలి. హృదయములో మీ హృదయాలు అనేవి చాలా భయంకరమైన ఆలోచనలతో కూరుకున్నవి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల పిల్లలు మీరైనా నేనైనా, ఎవరు? నేను కూడా నా హృదయములో దురాలోచనలు ఉంటే వాటిని నేను కూడా ఏం చేయాలి? కత్తిరించుకోవాలి. మీలో ఉంటే మీరు కూడా కత్తిరించుకోవాలి. వాటిని ఏం చేయాలంటారో చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి, ఏం చేయాలి తెలుసా?
మీరు ఎవరు సున్నతి? మీరు క్రీస్తు సున్నతి యందు. ఎవరు మీరు? మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలను దాని స్వభావమును ఏం చేయాలి? విసర్జించడం అంటే విసర్జించడం అంటే వంశ ఎత్తుకుంటావా? ఏం చేస్తావు? అక్కడ విడిచిపెడతావు. కటింగ్ చేసుకుంటావు. కటింగ్ చేసుకొని నా ఇంటికి ఎవడు ముట్టకూడదు అని చెప్పి ఒక ఫర్క్ తీసుకొని పోయి చిన్నది అన్నీ ఎత్తుకొని కుప్పు చేసుకొని గొట్టు కట్టుకొని ఇంటికి వస్తావా? విడిచిపెడతావు అక్కడే. గోర్లు కత్తిరించుకుంటే గోర్లు కూడా అంతే కదా. ఎంటుకలు కత్తిరించుకుంటే ఎంటుకలు విడిచిపెడతావు, గోర్లు కత్తిరించుకుంటే గోర్లు విడిచిపెడతావు. మీరు కూడా శరీర సంబంధమైన కోరికలను కూడా ఏం చేయాలి తెలుసా? విసర్జించాలి. మనం ఏం చేస్తాము? రౌంచప్ ఏం చేస్తాం తెలుసా? రౌంచప్ ఉమ్ముస్తాం, దాన్ని నాక్కొని తింటాం. అట్లుంటుంది మీ బతుకు. ఏం చేస్తాము? మీరు ఉంచింది మీరు ఎప్పుడైనా నాక్కొని తిన్నారా? మీరే కక్కారనుకో, వ్యాఖ్యాన కక్కి ఒక 2 నిమిషాలు ఆగి తింటారా? మీరు ఏవైతే ద్వేషాలను వద్దనుకున్నారో, ఏవైతే ఈర్ష్యలను వద్దనుకున్నారో, వద్దన్నారంటే కక్కారు. మీరేం చేశారు? కక్కారు. కక్కిన దాన్ని మరేం చేయాలి తెలుసా? కావాలనుకో మరి దాని దగ్గరికి పోయారనుకో, మీరేమన్నమాట? కక్కినది తినే కుక్కలతో సమానం. దేంతో సమానం? అందుకే ప్రియులారా, మీరందరూ కూడా ఆలోచించండి. ప్రతి మానవుడు కూడా ఇదే చేస్తున్నాడు. మీరంటే మీరే కాదు, ప్రతి మానవుడు కూడా మొదట వద్దనుకుంటాడు, తర్వాత అక్కడికే పోతాడు, మొదట వద్దనుకుంటాడు, తర్వాత అక్కడికే పోతాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల పిల్లలు మీరు క్రీస్తు సున్నతి, ఏది? క్రీస్తు సున్నతి. క్రీస్తు కొత్త నిబంధనకు వచ్చేసరికి సున్నతి క్యాన్సల్. ఏది? శరీర సంబంధమైన సున్నతి కాదు. ఇప్పుడు ఏది సున్నతి తెలుసా? హృదయ సంబంధమైన సున్నతి. అదే దేవుని మాటకు కట్టుబడి ఉండటం. ఏది? దేవుని మాటకు కట్టుబడి లోబడి జీవించటం. కాబట్టి మీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని కత్తిరించుకోండి. మీ హృదయంలో ఏ పాపం ఉందో, నా హృదయంలో ఏ పాపం ఉందో, మనందరి హృదయంలో ఏ పాపాలు ఉన్నాయో నాకు తెలియదు, మీకు కూడా తెలియదు. కాబట్టి అవి ఉన్నవేవో కత్తిరించుకుందాం. చక్కగా భక్తిగా విశ్వాసంగా బ్రతికి క్రీస్తు మార్గంలో నడుద్దాం. నీ పిలుపు ఎప్పుడు వస్తుందో, నా పిలుపు ఎప్పుడు వస్తుందో, నీ చావు ఎప్పుడు వస్తుందో, నా చావు ఎప్పుడు వస్తుందో. మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని పని చేయడానికి గొడవపడడం లేదు. నీది నాది ఇదే సత్య. ఎవడేస్తాడు పరలోకం? మీ తాతిస్తాడా? చెప్పండి. మొదట పరలోకం వెళ్ళాలి. టైం అయిపోయింది. పరలోకం వెళ్ళాలి. టైం అయిపోయింది. ఎప్పుడు వస్తుందో మన పిలుపు, ఎప్పుడు వస్తుందో మనకు మరణం. ఏం చేయాలి? ఎప్పుడు వస్తుందో తెలీదు. కాబట్టి ఆ మరణం రాకముందే మనం చక్కగా హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా దేవునికి ఆయాసకరమైనది ప్రతిదీ కత్తిరించుకొని, మీరు బస్సు వచ్చేలోపు ఏం చేస్తాము? నీళ్ళు పోసుకొని మంచి బట్టలు వేసుకొని సంచి పట్టుకొని బస్సు కోసం మనం వస్తాం. అదేవిధంగా క్రీస్తు వచ్చేలోపు మీరు కూడా హృదయంలో ఉన్నవన్నీ కత్తిరించుకొని క్రీస్తు రాకడ కోసం ఎదురు చూసేవారుగా ఉండాలని మీకు అందరికీ తెలియజేస్తూ దేవుడు ఈ మాటలు మన వినికిడిలో భద్రపరచునుగాక. ఆమేన్.